శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే చతుర్ముఖశాలకి ఏమైంది, మద్దూరు చతుర్ముఖశాల, కోదాడు చతుర్ముఖశాల, వీటికి ఏమైంది, వాటి ఫలితాలు ఏంటన్నది ఈరోజు మనం పెద్ద పంతులు గారిని ప్రశ్నించే కార్యక్రమం చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ టాపిక్ అసలు ఎందుకు వస్తుంది అంటే మన పెద్ద పండితుడు అంటే ఎవరని కూడా అడుగుతున్నారు. పెద్ద పండితుడు అంటే కొంతమందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి. కొన్ని పెద్ద పంతులు వారు అందాం. పెద్ద పంతులు గారు అంటే ఎవరు అంటే గౌరు తిరుపతి రెడ్డి గారు కానీ, ముద్రగడ రామారావు గారు, వీళ్ళని కూడా వాడు వీడు అనగల సమర్థుడే పెద్ద పంతులు గారు. అంతేకాకుండా వాస్తుశాస్త్రాన్ని తన భుజస్కంధాల మీద నడిపిస్తున్నాడు. బస్టు పోయిన వాస్తుశాస్త్రాన్ని, ఆధునిక వాస్తువాల వల్ల బస్టు పట్టిపోయిన వాస్తుశాస్త్రాన్ని ఉద్ధరించి పునర్వైభవం తీసుకురావడానికి కంకరం కట్టుకునే వ్యక్తే పెద్ద పండితులు. ఆయన కాలు పెడితే చాలు, ఆల్రెడీ వాళ్ళ సమస్యలు అప్పటికే తీరిపోతాయి. లేదా ఆయన ఇచ్చిన ప్లాన్ చేతులు పట్టుకున్న సమస్యలు తీరిపోతాయి. ఇంకా పెద్ద పండితులు అంటే మీకు చెప్పే అవసరం లేదనుకుంటాను. ఇంకా ఇంతకంటే పెద్ద వివరణ అవసరం లేదు. ఆయన మధ్యద్వారాలకి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆయన. మూల ద్వారాల ద్వేషి కూడా. ఇంకా టాపిక్లోకి వెళ్తే అసలు ఎందుకు వస్తుంది ఈ టాపిక్ అంటే మన పెద్ద పండితుల వారు ఒక గత 4-5 ఏళ్ళుగా ఒకటే మూల ద్వారాలు దరిద్రం, ఈశాన్య ద్వారాలు దరిద్రం అంటూ ఒకటే పాట పాడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఆయన ఎన్ని మధ్య ద్వారాలు పెట్టాడు, వాటి ఫలితం ఏంటి, తర్వాత చతుర్ముఖశాలలు అంటాడు. ఈ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ద్వారాలు పెట్టుకోవాలని చెప్పి పాత వాస్తులో కానీ, ప్రాచీన వాస్తులో కానీ, ఆధునిక వాస్తులో కానీ లేని విషయాలు కూడా ఆయన చెప్తున్నాడు. అందుకే ఆయన పెద్ద పండితులు అనేది. ఆయన వాస్తు అదొక, ఆయన రూటే వేరు. అది ఆధునిక వాస్తులో కానీ, ప్రాచీన వాస్తులో కానీ ఎక్కడా ఉండదు. ఆయన శైలియే వేరనమాట. ఇక అసలు ఎందుకు అడగాల్సి వస్తుంది ఇట్లాంటి ప్రశ్నలు అంటే మద్దూరు చతుర్ముఖశాల ఏమైంది, కోదాడ చతుర్ముఖశాల వాటి ఫలితాలు ఏంటన్నది చెప్పమని చెప్పి పెద్ద పండితులు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన ఎన్నే ఏండ్లుగా ఇలా అంటే మామూలుగా ఆధునిక వాస్తు ఏం చెప్తుంది అంటే 3 గదులు ఉన్నప్పుడు మధ్య ద్వారాలు పెట్టుకోవచ్చు అని చెప్తుంది. ఇది మధ్య గది, ఇది కూడా మధ్య గది. 3 ద్వారాలు ఉన్నప్పుడు మధ్యలో 3 గదులు ఉన్నప్పుడు మధ్యలో ద్వారం పెట్టుకోవచ్చు అని చెప్తా ఉంది. అలా కాకుండా 2 గదులు ఉన్నాయనుకోండి, ఇలా ఉంది. ఇది తూర్పు అనుకోండి, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. ఇలా ఉన్నప్పుడు ఇలా అంటే ఇంటిని మధ్య భాగంలో ఇలా అంటే ఈశాన్యం గదికి వాయవ్యంలో నీచ భాగంలో, లేదా ఆగ్నేయ గదికి నీచ భాగంలో. ఇటు కూడా ఇటు 2 గదులు ఉన్నప్పుడు కూడా అలాగే పెడుతున్నారు పెద్ద పండితులు వారు. అలా పెట్టొచ్చా లేదా అన్నది ఎందుకని అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ప్రూవ్ అవ్వాలి. మూల ద్వారాలు మంచివేనా, లేదా ఎన్ని డిగ్రీలు తిరిగినా, లేదా ఇలా 2 గదులున్న మధ్య ద్వారం పెట్టుకోవచ్చా, ఏదో ఒకటి నిరూపణ అవ్వాలి అంటే ఎవరో ఒకళ్ళు అక్కడ అంగీకరించాలి, కన్విన్స్ అవ్వాలి. ఎందుకని అంటే ఒకవేళ మేము కూడా రెడీగా ఉన్నాము, నాలాంటి వాళ్ళు మధ్య ద్వారాలు ఆయన చూపించిన ఫలితాలు మద్దూరు చతుర్ముఖశాల, వారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి వారు ఎవరున్నారో వారితో చెప్పించండి. మేము మధ్య ద్వారాలు పెట్టుకొని 2 గదులున్నా ఇలా మధ్య ద్వారం పెట్టుకొని చాలా హ్యాపీగా ఉన్నాం. అంతకుముందు మూల ద్వారాలు పెట్టుకొని చాలా దరిద్రంలో ఉండేవాళ్ళం. పూర్వం ఏదైనా కానీ ఇప్పుడైతే కనీసం ఆనందంగా ఉన్నాం అన్న చెప్పించండి. కోదాడ చతుర్ముఖశాలలో దాంట్లో ఎక్స్టెన్షన్స్ పెట్టించారు. ఎక్కడ లేని వాస్తు. అవన్నీ వాటి ఫలితాలు ఏంటన్నది పెద్ద పండితులు వారు చెప్తే
వాటికి ఆధారాలు చూపిస్తే వాళ్ళ మేము హ్యాపీగా ఒప్పేసుకొని సో మేము కూడా ఈశాన్యం గదికి మూల ద్వారాలు కాకుండా సో గదికి ఉచ్చం నీచ భాగమైనా సరే గదికి ఉచ్చం చూడకుండా సో నీచ భాగంలో పెట్టి మధ్యలో ద్వారం వస్తే చాలు, ఇంటికి మధ్య ద్వారం అయితే చాలు, గదికి నీచమైనా పర్వాలేదు అనుకుని అలాంటి ద్వారాలు పెట్టడం ప్రారంభిస్తాం. సో ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి నిజం ఉంటుంది. సో దాన్ని ప్రూవ్ చేయడం అన్నది ఇప్పుడు పెద్ద పండితుల వారి చేతిలో ఉంది. సో వాళ్ళని తీసుకొచ్చి చెప్పమనండి. సో మద్దూరు చతుర్ముఖశాల వాటి ఫలితం ఏంటి సో చెప్పితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సో కొంతమంది సో పెద్ద పండితుల వారి క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి సో మేము డబ్బులు ఇస్తాం, పెద్ద పండితుల వారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడండి, వీడియోలు చేద్దామని చెప్పి ప్రలోభ పెడుతున్నారట. సో అది అయ్యే పని కూడా కాదు. ఎందుకని అంటే సో ఆల్రెడీ పెద్ద పండితుల వారు ఇల్లు కట్టిస్తే వాళ్ళు అన్ని సర్వసుఖాలతో సో కోటీశ్వరులే అయ్యి ఉంటారు. వీళ్ళు ఇచ్చే 5-10 వేల కోసం వాళ్ళు ప్రలోభ పడతారని మనం అనుకోలేము. ఓకే, సో కాబట్టి అదేదో ఆ పనేదో మీరే చేస్తే పోద్ది కదా పెద్ద పండితుల వారు. ఎందుకని అంటే మీరే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి సో మేము బాగున్నాం, మధ్యలో ద్వారాలు పెట్టుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పారనుకోండి, సో ఇంకా నిరూపణ అయిపోద్ది. ఇంకా వేరే సో మాలాంటి వాళ్ళ నోర్లన్నీ కూడా మూతపడిపోతాయి. ఓకే, సో ఇది ఎందుకని చెప్పాల్సి వస్తుంది అంటే సో ఇవి ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞులు కూడా సో వాళ్ళు వాడవడు వీడవడు, మూల ద్వారాలు తెచ్చినోడెవడు, ఈశాన్య ద్వారాలు తెచ్చినోడెవడు అని ఇలా తిడతా ఉన్నారు. సో తిట్టగలిగేంత పెద్ద పండితులు అంటే సో మీరు ఇది కానీ నిరూపించండి, సో మీరు పర్వాలేదు, సో మీరు నిజంగా మీకు ఆ అర్హత ఉందనుకుంటాం. ఓకే, సో చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ ఫలితాల కోసం. ఎందుకంటే మీరు గత 5 ఏళ్ళుగా సో వాస్తులో మీ వయసు 5 ఏళ్ళ మీ ఇంత చిన్న వయసులోనే, అంటే మామూలు వ్యక్తిగత వయసు కాదు, వాస్తులో మీ వయసు 5 ఏళ్ళు 6 సంవత్సరాలు ఉండొచ్చు. 6 ఏళ్లలో మీరు వాస్తు శాస్త్రాన్ని అంతా ఉపాసన పట్టడమే కాకుండా మీకంటూ ఒక కొత్త వాస్తుని సో ఎక్కడ ఆధునిక లేదా ప్రాచీన వాస్తులో లేని అన్ని విషయాలు కూడా కొత్త విషయాలన్నీ కూడా కనుక్కొని ఒక కొత్త శైలిని మీరు క్రియేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీరు చూపిస్తే సో ఇంకా మేము కూడా మీ శైలిని అనుసరిస్తాం. ఓకే, ఎందుకని అంటే సో ప్రజలు కూడా గమనించండి, ప్రజలు కూడా రిక్వెస్ట్ చేయండి పెద్ద పండితుల వారిని. సో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా వారితో ప్లాన్ తీసుకోవాలనుకున్నా లేదా అసలు జనరల్గా మీకు చతుర్ముఖశాల కట్టుకోవాలి, లేదు మీకు 2 గదులు పట్టేంత వెడల్పు ఉంది మీ ఇల్లు, అప్పుడు కూడా మీరు మధ్య ద్వారం పెట్టుకోవాలనుకుంటున్నారు, సో పెద్ద పండితుల వారిని అడగండి. సో అప్పుడు ఆయన పెట్టుకోమంటే ఆధారాలు చూపించి పెట్టుకోమంటే పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో ఎందుకని అంటే ఇలా ఉన్న వాటిని కూడా చూపిస్తున్నారు. సో మద్దూరు చతుర్ముఖశాల సో దానికి ఏం చేశారంటే ఈశాన్యం గదికి వాయవ్యంలో డోర్ పెట్టడం జరిగింది. సో మరి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళతో తీసుకొచ్చి చూపించండి. సో ప్రజలంతా కూడా సంతోషిస్తారు. ఇంకా మీకు అసలు మీ ప్రయోజనం కూడా నిలబడుతుంది. ఎందుకంటే ఇంకో ఎవరో వెళ్ళి మీ క్లయింట్స్తో మాట్లాడే బదులు మీరే తీసుకొచ్చి ఆ క్లయింట్స్ని కెమెరా ముందు చూపించి మాట్లాడించండి. సో ఇంకా మీ గౌరవం ఇంకా పెరుగుతుంది. ఓకే, మీరు చెప్పే మాటలకు కూడా ఇంతకుముందు ఇప్పటివరకు చెప్పిన వాటన్నిటికీ ఆధారం చూపిస్తే ఇంకా మీ గౌరవం ఇంకా పెద్ద పండితులు అయ్యే అవకాశం ఉంటుంది మీరు. ఓకే, సో ఇలా 2 గదులు ఉన్నప్పుడు కూడా ద్వారాలు పెట్టుకోవచ్చు అని మీరు వీరిద్దరి ద్వారా మద్దూరు చతుర్ముఖశాల లేదా కోదాడ చతుర్ముఖశాలలో వాళ్ళు ఎవరితోట ఇంకా ఎన్ని కట్టారో తెలీదు, మీరు చాలా ప్లాన్లు ఇచ్చి ఉంటారు. సో ఎవరైనా సరే సో ఇట్లా మీరు ఎన్ని చతుర్ముఖశాలలు కట్టారు సో వాళ్ళని తీసుకొని వచ్చి సో వాళ్ళతో మాట్లాడించండి. ఆటోమేటిక్గా మాలాంటి వాళ్ళందరి నోరులు మూతపడిపోతాయి. ఓకే, సో మీ క్లయింట్లని వాళ్ళందరూ మీ దగ్గర ప్లాన్ తీసుకున్నారంటే వాళ్ళు కోటీశ్వరులు అయిపోయి ఉంటారు ఆల్రెడీ. సో కాబట్టి వాళ్ళు మీకు వ్యతిరేకంగా చెప్తారని కూడా మేము భావించడం లేదు. ఓకే, సో ఇది తెలుసుకోండి. అసలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి, ప్రాచీన వాస్తులో ఏముంది. సో ఇది చెప్పాను నేను ఆల్రెడీ మీకు. సో ఇది ఆధునిక వాస్తు కూడా ఇలా ఉంటే మధ్య ద్వారాలు ఆమోదిస్తుంది అని. ప్రాచీన వాస్తులో ఏముంది, వాస్తు పురుష మండలి, వాస్తు పురుషుడు అని ఉంటారు. సో వాస్తు పురుషుడు తల ఇలా ఉంటుంది, తల ఈశాన్యంలో, సో పాదాలు నైరుతిలో, సో శరీరం అంతా ఇక్కడ ఇలా ఉంటుంది. మోచేతులు మోకాళ్ళు ఆగ్నేయంలో, ఆగ్నేయం వాయవ్యంలో, మోకాళ్ళు మోచేతులు ఉంటాయి, పాదాలు నైరుతిలో ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు
ఇది వాస్తు పురుష మండలికి ఇది సెట్ అయింది కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయన్నది ప్రాచీన వాస్తులో చెప్పేది. అదే మీరు ఒక 2 గదులు ఉన్నాయనుకోండి, ఇలా ఉందనుకోండి, సో దీంట్లో వాస్తు పురుష మండలి సెట్ అవ్వదు. సో అది ప్రాచీన వాస్తుకు కూడా విరుద్ధంగా కనిపిస్తుంది. సో మీరు చెప్పే వాస్తు ప్రాచీన వాస్తుకు కానీ ఇటు ఆధునిక వాస్తుకు కానీ దేంట్లో కూడా సెట్ కావట్లేదు. సో దీంట్లో వాస్తు పురుష మండలి, సో వాస్తు పురుషుడి పొట్ట మించే వెళ్తుంది గోడంతా. సో వాస్తవానికి ఏంటంటే నాభి స్థానం అంటే నాభి ఒక్కటే కాదు, సో ఇది బ్రహ్మస్థానం అంటాం. సో ఇది 9 గదులు ఉన్నాయనుకోండి, ఇట్లా 3x3. సో ఈ మధ్య గదిని మనం బ్రహ్మస్థానం అంటాం. ఆ స్థానంలో గోడలు కానీ పిల్లర్లు కానీ ఏం రావద్దని చెప్పారు. కానీ మరి మీరు ఇలా కట్టినప్పుడు ఆటోమేటిక్గా సో పొట్టల మించే పోతుంది. సో అంటే వాస్తు పురుషుడి ఉదర భాగం మించి వెళ్తాయి కాబట్టి సో అది ప్రాచీన వాస్తుకు కూడా విరుద్ధం. సరే అది ఏదైనా కానివ్వండి, ఆధునిక వాస్తుకు విరుద్ధం, ప్రాచీన వాస్తుకు విరుద్ధం, అవి ఏవైనా కానివ్వండి, మీరు చెప్పే వాస్తు డిఫరెంటు. దాన్ని మీరు నిరూపిస్తే మీరు ఇంకా పెద్ద పండితులు అవుతారు. సో అది ఏ గ్రంథాల్లో ఉంది అన్నది లేదన్నది కూడా సమస్య కాదు. ఇంకా ఏంటి అంటే సో గ్రంథాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను మీకు పేజీ 12. ఇక్కడ ఏమనుంది అంటే ఒక దాని ఇది కూడా ఉంది, సంస్కృత శ్లోకం కూడా ఉంది. దిగ్మూడే కులనాశ స్వాద్రక్రే దారిద్ర్య మాదిశేత్. అంటే ఇంటిని సరిగ్గా దిశకు అనుకూలంగా నిర్మించకపోతే కులనాశనం జరుగుతుంది అని ఎవరు చెప్పారు? సో దీంట్లో మయ మహర్షి ప్రాచీన వాస్తు గ్రంథాలు, ఇది మయ వాస్తుకు సంబంధించిన బుక్. ఓకే, సో మరి మీరు అసలు ఇంకా దిక్కుకే ఇల్లు కట్టాలన్నప్పుడు ఎన్ని డిగ్రీలకు తిరిగినా మధ్యలోనే ద్వారం పెట్టాలన్న విషయం మీ కొత్త వాస్తులోనే ఉంది అది. ఓకే, సో ఈ మధ్యకాలంలో మీరు బహుశా ప్రాచీన వాస్తును కూడా వదిలేసి ఉంటారు. ఫస్ట్ ఆధునిక వాస్తును ఫాలో అయ్యారు, అది వదిలేశారు. ప్రాచీన వాస్తును కూడా వదిలేశారు. ఇప్పుడు మీకు కొత్త వాస్తుని ఏర్పరచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో మరి దాని ఫలితాలు ఏంటో చెప్తే సో అందరూ పాటిస్తారు. ఇంకా మీరు రాబోయే నేను పుస్తకంలో కూడా సో మీ గ్రంథాలు మీరు చెప్పిందే రాస్తాను. సో ఎవరైతే నిజం సమస్య సాల్వ్ అవ్వాలన్నదే నా ఉద్దేశం. సో రాబోయే గ్రంథాల్లో దాని గురించి కూడా రాస్తాను. ఓకే, సో దిక్కుకు లేకుండా ఇల్లు కట్టడం, ఎన్ని డిగ్రీలు తిరిగినా అక్కడే ద్వారాలు పెట్టడం, ఎన్ని డిగ్రీలు తిరిగినా సెప్టిక్ ట్యాంక్ అక్కడే పెట్టడం, ఎన్ని డిగ్రీలు తిరిగినా ఇంకా ఏదైనా సరే ఖాళీ ప్రదేశాలు అలాగే ఉంచడం, అసలు మాకు దిక్సూచితో పనే లేదు. సో ఇదే మీ పెద్ద పండితుల వారి వాస్తు. మరి ఇది కొత్త వాస్తు, ఇది ఎక్కడా లేదు. సో ఇది త్వరలో ఆధునిక వాస్తులు ఏం చెప్పారు? ఉచ్చ నీచాలు అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే సో ఇప్పుడు ఇది చూడండి, ఇలా ఉందనుకోండి. సో ఉత్తరం అయితే ఉచ్చ భాగం ఎప్పుడు ఎడం వైపు ఉంటుందని చెప్తా ఉన్నారు. సో మరి దక్షిణంలో చూడండి. సో దక్షిణంలో కుడివైపు ఎడమవైపు 2 ఉన్నాయి దేవతా స్థానాలు. సో దేవతా స్థానాల ప్రకారం సో దక్షిణంలో 5 పెట్టుకోవద్దన్నారు. 9 భాగాలు చేసినప్పుడు S4 S6 పెట్టుకోమన్నారు, S5 పెట్టొద్దు. అంటే 2 వైపులు ఉంది ఉచ్చ భాగం, ఒకవైపు అని ఎవరు చెప్పారు చెప్పండి? సో అది మీ సొంత వాస్తు, ప్రాచీన వాస్తు కూడా కాదు, ఆధునిక వాస్తు కూడా కాదు. సో వాయవ్యంలో పశ్చిమంలో ఈ 3-4 పెట్టుకోమన్నారు, W3 W4. సో అవి ఎడంవైపు ఉన్నాయి, ఉత్తరంలో ఎడంవైపు ఉన్నాయి. సో మరి ఆ పోనీ ఎడం వైపున పెట్టండి అంటే పెట్టరు, అది వేరే విషయం. సో ఇది తర్వాత నేను ఒకటి చెప్పాను గదుల అమెరికా గురించి. సో గదుల అమెరికా అంటే గౌరి తిరుపతి రెడ్డి గారు కూడా ఇట్లా 3 ద్వారాలు ఉన్నప్పుడు 3 గదులు ఉన్నప్పుడు మధ్య ద్వారం పెట్టుకున్నారు. సో దాన్ని ఆధారంగా చేసుకొని నేను 3x3 గదుల అమెరికా. సో ఇది చూడండి, ఇప్పుడు ఇది ఆధునిక వాస్తు అంటే కొత్తగా నా వీడియోలు చూసే వాళ్ళు తెలుసుకోండి. సో ఈ బుక్ చదవండి, కొత్తగా వాస్తు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు. సో ఇది చాలామంది ప్రాచీన వాస్తు పండితులు కూడా దీన్ని ఫాలో అవుతారు, దీన్ని తిట్టే వాళ్ళు కూడా దీన్నే ఫాలో అవుతారు. ఓకే, సో దీని తర్వాత ఏంటంటే నేను ఒక వాస్తు బుక్ రాశాను. సో ఇది వచ్చేసి డిగ్రీల వాస్తు ఉంటుంది దీంట్లో. సో స్థలం తిరిగి ఉన్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎలా పెట్టాలి, ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి, ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి, స్థలం తిరిగి ఉన్నప్పుడు ఈశాన్యం ఎలా పెంచాలి. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా డిగ్రీల వాస్తు దీంట్లో పెట్టడం జరిగింది. సో ఇదేంటంటే ఈ పుస్తకానికి ఇది కొనసాగింపు అన్నమాట, ఇది ఎక్స్టెన్షన్.
సో దాంట్లో ఉన్న చాలా వాస్తు నియమాలని సో ఈ పుస్తకం కూడా పాటిస్తుంది. వాటినే డిగ్రీలకు లేనప్పుడు, డిగ్రీలు తిరిగి ఉన్నప్పుడు ఎలా అమలు చేయాలన్నది సో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. సో ఈ రెండు తర్వాత సో పెద్ద పండితుల వారి వాస్తు అసలు డిఫరెంట్. సో ప్రాచీన వాస్తు కానీ ఆధునిక వాస్తు కాని వాస్తు అనమాట. వారి వాస్తుకి ఇటు దిక్సూచి కూడా అవసరం లేదు. ఖాళీ ప్రదేశం అంటే ముందు పెట్టుకోండి, ఇంటి ముందు ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండాలి. ద్వారాలంటే ఎడమవైపు ఉచ్చ ద్వారం, సో అది లేదా ఇంటి మధ్యలో పెట్టుకోండి, మూలలో పెట్టుకోవద్దు, మధ్యలో మూలలో. సో ముందు వెనక కుడి ఎడమ, సో ఇది వారి వాస్తు అనమాట. సో ఇది ఒక కొత్త శైలితో పొందిన వాస్తు. సరే, ఏదైనా సరే వారి వాస్తు వాళ్ళు చెబితే ఈ ఇంట్లో మద్దూరు చతుర్ముఖశాల సో వారి ఫలితాలు ఏంటి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సో ఆ ఇంటి యజమానితో మాట్లాడి వారితో చెప్పించండి. సో మేమందరం ఒప్పుకుంటాం, మేమందరం కూడా మీ వాస్తు శైలినే ఫాలో అవుతాం. సో దాంట్లో మాకు ఎటువంటి ఈగోలు కూడా లేవు. సో అదే మీ పెద్ద పండితుల వారికి సో సవినయంగా విన్నవించుకుంటున్నాం. ప్రజలందరూ కూడా కోరండి ఆయన్ని. సో మీరు కట్టిన చతుర్ముఖశాలలు ఎన్ని కట్టారు, ఏమైనాయి, వాటి ఫలితాలు ఏంటి, వాటి యజమానులతో చెప్పించండి. సో ఇంకా ఎవరికి వేరే అవకాశమే ఉండదు. ఇంకా మళ్ళీ వాళ్ళతోటి వేరే వాళ్ళు వెళ్ళి పెద్ద పంతులు గారికి వ్యతిరేకంగా మాట్లాడండి, వీడియోలు చేద్దామనే అవకాశం కూడా ఉండదు. ఓకే, సో ప్రజలకు కూడా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో నమస్కారం.